హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను తొగరి గింజలతోని అన్నం చేస్తున్నా. అంటే కందికాయ ఉంటుంది కదా, దాంట్లోని గింజలతోని. దానికోసం ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసిన. ఇది ఆయిల్ వేడైంది. దీంట్లో కొన్ని ఆవాలు కొన్ని వేసిన, ఎక్కువ వద్దు. జీలకర్ర కొంచెం ఎక్కువ, కొంచెం మినప్పప్పు, ఒక 2 or 3 మెంతులు, అంతే. ఎక్కువ మెంతులు వేయద్దు, కానీ ఆ 2 ముద్దుతోనే ఆ ఫ్లేవర్ ఎందుకో చాలా బాగుంటుంది, అందుకే. తర్వాత మిరపకాయలు, అంటే దీంట్లో కారం వేయం, మొత్తం మిరపకాయలు. తర్వాత పసుపు. ఈ మిరపకాయలు ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వండి. ఉల్లిగడ్డలు, ఒక్క ఉల్లిగడ్డ, పెద్దగా ఉంటే ఒకటి, చిన్నగా ఉంటే 2 దీంట్లో వేసేసి మంచిగా ఒకసారి కలపండి. తర్వాత ఒక ఆలుగడ్డ, ఇది పెద్దగా ఉందని ఒకటి కట్ చేసిన, చిన్నగా ఉంటే ఒక 2 వేసుకోండి. ఆలుగడ్డ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం లేని తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మంచిగా కలపాలి. ఒక 1 minute గ్యాప్లోనే అన్నీ వేసేయచ్చు. అంటే ఒకటి మొత్తం ఫ్రై అయినాకనే ఇంకోటి వేయాలని ఏం లేదు. కల్లిమాకు, కొత్తిమీర దీంట్లో 2 ఉన్నాయి చూడండి. తర్వాత ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్, ఇదే కందికాయ అంటారు, మీరు తొగరికాయ అంటారు. దాంట్లోని గింజలు ఇవి. నా దగ్గర కొన్నే ఉన్నాయని కొన్ని వేసిన, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేయండి. ఎక్కువ వేస్తే కూడా బాగుంటాయి. తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, 2 కలిపి దంచేయాలి. ఇది అప్పటి వరకు ఖచ్చితంగా వేయండి. దీనివల్లే అన్నానికి టేస్ట్ వస్తుంది. ఇది లేకపోతే దీని టేస్ట్ మొత్తం పోతుంది. నెక్స్ట్ మనం అన్నంకి సరిపోయే ఉప్పు మొత్తం ఇప్పుడు ఇక్కడే వేసేస్తాం. మళ్ళీ నేను వాటర్లో వేయనిగా, అంటే ఈ ముక్కలకు పడుతుందని ఇప్పుడే వేసేస్తాం. వేసి ఒకసారి మంచిగా కలపాలి. ధనియాల పొడి, ఇది కొంచెం ఎక్కువ వేయండి, దీంట్లో బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 20-30% ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం కడిగి 1:2 వాటర్ పోసుకొని ఒక ½ an hour నానబెట్టుకున్న. ఆ వాటర్ దీంట్లో పోస్తున్నా. అంటే లోపల బియ్యం ఉన్నాయి, పైన వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ పోసి ఇవి కొంచెం మసలాల నీళ్ళు. మేము మసలాలు అంటాం, మీరు తెల్ల కాగనివ్వండి అంటారు కదా. ఇప్పుడు ఈ వాటర్ మసులుతున్నాయి కదా, దీంట్లో బియ్యం వేసేస్తా. బియ్యం మొత్తం దీంట్లో వేసేస్తున్నా. వేసేసి మంచిగా కలపండి. వేసి ఒకసారి మంచిగా కలపండి. అంటే ఇట్లా ఫాస్ట్ కలపద్దు, అట్లా కలిపితే బియ్యం అన్నీ ఇరిగిపోతాయి. కాబట్టి కొంచెం మెల్లగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలా. కొంచెం మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్. అప్పుడు అన్నం కరెక్ట్గా ఉడుకుతుంది. మన ఆలుగడ్డలు అవన్నీ కూడా ఉడుకుతాయి. చూద్దాం. ఇప్పుడు ఇది విజిల్ పోయింది. ఓపెన్ చేసి, వావ్ ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది దీంట్లో నెయ్యి వేసుకొని, కొంచెం ఏదైనా పికిల్ పెట్టుకొని, పెరుగు వేసుకొని తింటే, అంటే నెయ్యి వేసుకున్నప్పుడు పెరుగు కాదు, నెయ్యితో తిన్న తర్వాత పెరుగు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. చూసిర్రా మా అన్నం ఈ గింజలు చూడండి. ఇవి గింజలు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా, బాయ్ అండి. మా వంట అయిపోయింది. ఇవాళ మా కళ్యాణ్కి బాక్స్ పెట్టి పంపించేస్తే అయిపోతుంది. బాయ్.